అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఏపీలో ఓడిపోవడానికి ఒక విచిత్రమైన కారణం హిందూపురం ఉంది. ఇక్కడ మన ఆయన బాలకృష్ణ, హిందూపురం బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్ ఎంతనో ఉంది, ఒక 18వ వార్డో ఏదో ఉంది. ఓకే, ఆ వార్డులో దాదాపు ఒక 1830 ఏమో ఓట్లు. ఓకే, 1830 దాదాపు 2000 ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే ఈ 18 ఇక్కడ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లు ఒకటే. ఈడ కనీసం ఈ కౌన్సిలర్ ఆయన భార్యన వేయాలి కదా, మరి సంథింగ్ ఏదో జరిగిందనేది ఒక చర్చనైతే జరుగుతా ఉంది. మరి 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 11 సీట్లు వస్తాయి. ఇక్కడ ఒడిశాలో బీజు జనతా దళ్ ఏదైతే ఉందో బీజేడీ పార్టీకి 50 స్థానాల దాకా వస్తాయి, ఒక్క ఎంపీ కూడా రాదు. అసెంబ్లీలో ఏమో 50 ఎమ్మెల్యేలు వస్తాయి, ఇట్లా ఒక్కటి కూడా రాదు.